ముకుందా జ్యువెలరీస్ వారి ముకుందా సిల్క్స్ ఘన ప్రారంభం నవంబర్ 23న మన దిల్సుఖ్ నగర్ లో ప్రతి 3000 షాపింగ్ పై 3 గ్రాముల సిల్వర్ కాయిన్ ఉచితం. ఆఫర్ 23 నుంచి 30 వరకు మాత్రమే. రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్ర గాయమై ప్రాణ స్నేహితుడు చనిపోవడం ఆ యువకుడిని కలిచివేసింది. తలకు హెల్మెట్ పెట్టుకుంటే మిత్రుడు బతికుండేవాడని ఎంతో బాధపడ్డా ఆ యువకుడు మరెవరికి అలాంటి ప్రమాదాలు జరగద్దన్న ఆలోచనతో వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టాడు. సొంత డబ్బులతో ఏడాదిగా హెల్మెట్లు కొనుగోలు చేసి వాహనదారులకు ఉచితంగా అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. జగిత్యాల జిల్లా మెట్పల్లికి చెందిన ఆడెపు సన్నీ అనే యువకుడు వాహనాలు నడిపే వారికి హెల్మెట్లపై అవగాహన కల్పించేందుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. పట్టణంలోని జాతీయ రహదారిపై వస్త్ర దుకాణం నిర్వహిస్తున్న ఆ యువకుడు ఉచితంగా హెల్మెట్లు అందిస్తూ ప్రాణం విలువ తెలుపుతూ ప్రచారం చేస్తున్నాడు. ఏడాది క్రితం అతని స్నేహితుడు ద్విచక్ర వాహనం నడుపుతూ రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలై చనిపోయాడు. హెల్మెట్ ధరించి ఉంటే స్నేహితుడు బతికుండేవాడని, అతనిలా మరొకరు కాకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఎట్లా చిరు బైక్ పైన వచ్చినా మరి హెల్మెట్ ఉందా మీ దగ్గర? లేదు. మరి హెల్మెట్ పెట్టుకోవాలి కంపల్సరీ. ప్రెజెంట్ అయితే రోడ్ పైన పోతే ఎలాంటి యాక్సిడెంట్ జరుగుతున్న విషయం మీకు తెలిసే. హెల్మెట్ లేక ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు. దయచేసి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలా. నా తరఫు నుంచి మీకు గిఫ్ట్ ఇస్తున్న హెల్మెట్. ఓకేనా? ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకుంటారు. స్నేహితుడి మరణంతో కలత చెందిన సన్నీ మరొకరికి ఇలాంటి పరిస్థితి రాకూడదని గ్రామానా తిరుగుతూ హెల్మెట్ల ఉపయోగంపై వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నాడు. తన దుకాణానికి వస్త్రాలు కొనుగోలు చేసేందుకు వచ్చే ద్విచక్ర వాహనదారులకు ఉచితంగా హెల్మెట్లందిస్తున్నాడు. ఇప్పటివరకు సుమారు 500 పైనే ఉచితంగా అందించాడు. వాహనాలు నడిపే మహిళలకు హెల్మెట్లను అందించి వాటి రక్షణపై అవగాహన కల్పిస్తూ ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. మన మీద ఆధారపడి ఉన్న మన కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకొని వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని చెబుతున్నాడు. హెల్మెట్ పంచడానికి గల కారణము నా క్లోజ్ ఫ్రెండ్ హెల్మెట్ లేక యాక్సిడెంట్ తల బండి జరిపోయిండు. అప్పటి నుంచి నాకైతే చాలా అంటే చాలా బాధేసింది. నా కళ్ళ ముంగడ కూడా చాలా మంది యాక్సిడెంట్ లో హెల్మెట్ లేక చనిపోయిన వాళ్ళ సంఖ్య అయితే చాలా మంది ఉన్నారు. సో అందుకని చెప్పి ఎలాగైనా సరే ప్రతి ఒక్కరికి హెల్మెట్ ఇవ్వాలనే కాన్సెప్ట్ మీద ఇప్పటి వరకు దాదాపు ఒక 35 విలేజ్లు తిరుగుతూ అందరినీ అవేర్నెస్ చేస్తూ 500 హెల్మెట్లు అయితే పంచడం జరిగింది. సో ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించండి అండ్ ప్రతి ఒక్కరికి హెల్మెట్ ధరించుకోమని చెప్పండి. హెల్మెట్ అనేది భారంగా కాకుండా బాధ్యతగా అయితే వహించండి. హెల్మెట్ పంచడమే కాకుండా యూత్ అందరికి కూడా అవగాహన చేయాలని ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో కూడా మనం హెల్మెట్ అవేర్నెస్ సంబంధించిన వీడియోలు అయితే షార్ట్ మూవీస్ అయితే చాలా తీయడం జరిగింది. రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ మందికి హెల్మెట్ పంచి ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ చేయాలని అండ్ ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలని నా ఆలోచన. స్నేహానికి గుర్తుగా ఈ కార్యక్రమం చేపట్టడం తన మిత్రుడిలా మరొకరికి ఇలాంటి పరిస్థితి రాకూడదని సన్నీ చేపట్టిన కార్యక్రమాన్ని పలువురు అభినందిస్తున్నారు. ఫ్యాషన్కు పిల్లలకు బట్టలు తీసుకుపోవడానికి వచ్చినాము. అయితే ఇక్కడ స్కూటీ నడుపుతారు కదా, మీరు హెల్మెట్ పెట్టుకోవాలి అని ఉచితంగా హెల్మెట్ ఇచ్చారు. చాలా మంచి ఆలోచన ఇది. ఈ హెల్మెట్ పెట్టుకొని బండి నడపడం వల్ల ప్రమాదం జరగదు. హెల్మెట్ పెట్టుకొని నడపండి దయచేసి అందరూ. షాపింగ్ చేయడానికి మెన్స్ క్యూకి వచ్చాను. ఇక్కడ సన్నీ అన్న మా డీటెయిల్స్ అన్ని తీసుకొని నేను ఎక్కడ ఏం చేస్తానో కనుక్కొని చాలా ప్రమాదాలు రోడ్డు మీద జరిగేది చూస్తున్నాం. దానికోసం సన్నీ అన్న మనకు హెల్మెట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మమ్మల్ని మోటివేషన్ చేసి హెల్మెట్ పెట్టుకొని ప్రయాణించాలని చెప్పి మాకు మంచి ఆలోచనతో మాకు హెల్మెట్ ఇవ్వడం జరిగింది. మంచిగా అనిపించింది. అందరూ హెల్మెట్ పెట్టుకోవాలి, హెల్మెట్ తోని డ్రైవ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. మాకు హెల్మెట్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. డ్రెస్ తీసుకోవడానికి వస్తే వాళ్ళు డ్రెస్ కొన్నాక నాకు ఈ హెల్మెట్ ఇచ్చారు. బైక్ లో ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ ప్రమాదాన్ని కొంచెం తగ్గించడానికి నేను హెల్మెట్ అందిస్తున్నానని చెప్పాడు. సో అతను చేస్తున్న ఈ సేవకు చాలా మంచి స్పందన లభిస్తుంది బయట. ప్రతి ఒక్కరూ హెల్మెట్ వాడండి, ప్రాణాలను రక్షించుకోండి.